ఎవరు గొప్ప? మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు గొప్ప? శాసనసభ పార్లమెంటరీ వ్యవస్థనా లేక న్యాయ వ్యవస్థనా? న్యాయ వ్యవస్థే గొప్పది అంటే ప్రజలు ఏరి కోరి ఎన్నుకున్న ఎంపీలు ఎమ్మెల్యేలు చేసే చట్టాలకు విలువేముంది అనేది ఒక ప్రశ్న. ప్రజలు అధికారం ఇచ్చారు కదా అని ఇష్టారీతిన చట్టాలు చేస్తూ పోతే ప్రజల తరపు న్యాయం చేయాల్సింది న్యాయ వ్యవస్థనే కదా అనేది మరో ప్రశ్న. మనిషి నిర్మించుకున్న ఈ వ్యవస్థల మధ్య పెద్ద గొడవే వచ్చింది ఇప్పుడు. ఈ గొడవలోనే దేశ చరిత్రలో ఎవరు ఊహించని ఘటనలు కూడా జరిగాయి. రాష్ట్ర గవర్నర్ సంతకమే లేకుండా ఏకంగా 10 బిల్లులకు ఆమోదం లభించి అవి చట్టాలై అమల్లోకి రావడం దేశ చరిత్రలో ఒక ప్రథమం, ఒక ఆశ్చర్యకరమైన ధోరణి కూడా. పైగా ఆ చర్యకు దేశ అత్యున్నత న్యాయస్థానం ఆమోదముద్ర వేయడం మరో సంచలనం. ఇదే అత్యంత సంచలనం అనుకుంటే దాన్ని మించేలా మరొకటి జరిగింది. ఈ దేశ ప్రథమ పౌరుడైన రాజ్యాంగాధిపతి అయిన రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించడం అంటే రాష్ట్ర అసెంబ్లీ కంటే దేశ పార్లమెంట్ కంటే న్యాయ వ్యవస్థకే ఎక్కువ పవర్ ఉందనిపించే సందర్భాలు ఇవి. శాసన అధికారాల కంటే న్యాయ అధికారాలే పెద్దవి, గొప్పవి అని చెప్తున్న ఉదాహరణలు ఇవి. పైగా ఉపరాష్ట్రపతి స్థానంలో ఉన్న వ్యక్తి, పార్లమెంట్లోని పెద్దల సభకు సభాపతి అయిన వ్యక్తి సాక్షాత్తు సుప్రీంకోర్టు అధికారాలను ప్రశ్నించడము దేశ చరిత్రలో ప్రథమం, అనూహ్యం, ఆశ్చర్యం, అంతకు మించి ఒక సంచలనం. సుప్రీంకోర్టు తనకు లేని అధికారాలను చెలాయిస్తూ న్యాయ వ్యవస్థ ఒక సూపర్ పార్లమెంట్ అవుతోందంటూ ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ బహిరంగంగానే విమర్శలు చేయడం ఎప్పుడూ వినని సబ్జెక్ట్. ఇక్కడితోనే ఆగిపోలేదు. కోర్టులే చట్టాలు చేస్తే ఇక పార్లమెంటరీ వ్యవస్థ ఎందుకంటూ పెద్ద ప్రశ్ననే లేవనెత్తారు బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే. ఈ ప్రశ్న, ఈ చర్చ కొత్తదేం కాదు. గతంలో కూడా జరిగేలాంటివి. జడ్జిలే చట్టాలు చేస్తున్నారంటూ ప్రజాప్రతినిధులు మాట్లాడటం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరు గొప్ప? స్పీకర్ పార్లమెంట్ వ్యవస్థలోకి న్యాయ వ్యవస్థ రావడం కరెక్టేనా? అలాగని న్యాయ వ్యవస్థను రాకుండా చేయడం సరైన చర్య అవుతుందా? ఈ టాపిక్ పై కంప్లీట్ అనాలిసిస్ ఇవాల్టి TV9 ఎక్స్క్లూసివ్. తమిళనాడు అసెంబ్లీలో మొన్న మధ్య ఓ సంఘటన జరిగింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించలేదు. ఎందుకు ఆమోదించలేదని అడిగితే రాష్ట్రపతి పరిశీలన అవసరమేమోనని భావించడం వల్ల ఆలస్యం జరిగిందని గవర్నర్ కార్యాలయం నుండి సమాధానం వచ్చింది. 1-2 నెలలు ఆలస్యం అయితే పర్వాలేదు, కానీ ఏళ్ల తరబడి అటు ఆమోదం తెలపకుండా ఇటు తిరస్కరించకుండా అలాగే పెండింగ్లో పెట్టారు. కనీసం తిరస్కరించి ఉంటే మరోసారి అసెంబ్లీ ఆమోదంతో గవర్నర్కు పంపించే అవకాశం ఉంటుంది. కానీ ఎటూ తేల్చకపోవడంతో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఆ 10 బిల్లులు కూడా చట్టాలుగా మారాయి. ఇలా ఒక గవర్నర్ అనుమతి లేకుండా, గవర్నర్ ఆమోదముద్ర వేయకుండా చట్టాలు రావడం దేశ చరిత్రలోనే తొలిసారి. చాలా మంది మర్చిపోతున్న విషయం ఒకటి ఉంది. చెక్స్ అండ్ బ్యాలెన్స్ కు అవకాశం ఇస్తూ మనమే రాజ్యాంగంలో కొన్ని నియమాలు రాసుకున్నాం. యాక్చువల్లీ మనం రాసుకున్న రాజ్యాంగమే కావచ్చు, మనం చేసుకున్న చట్టాలే కావచ్చు, మనం నిర్మించుకున్న వ్యవస్థలే కావచ్చు, వాటన్నిటికీ అల్టిమేట్గా కర్త, కర్మ, క్రియ మనిషి. ఈ సమాజంలోని మనుషులకు ఉపయోగపడాలని ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలే అవన్నీ. మనమే ఎన్నుకుంటాం, మనమే అత్యున్నత కుర్చీలో కూర్చోబెడతాం, మనమే పాలించుకుంటాం. కలిపి చూస్తే అన్నీ ఒక్కటే, అంతా ఒక్కటే. కానీ దేని అధికారాలు దానికి ఉన్నాయి. నిజానికి అలా ఉండడమే కరెక్ట్ కూడా. మన దేశ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ రక్షణకు మూల స్తంభాలు 3. శాసన వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ, మూడోది న్యాయ వ్యవస్థ. వీటిలో దేని అధికారం దానిది అయినా కొన్నిసార్లు పక్క వ్యవస్థలోకి తొంగి చూస్తున్నాయి. అదే అతిపెద్ద సమస్య అయి కూర్చుంది ఇప్పుడు. కానీ చాలామంది మర్చిపోతున్న విషయం ఏంటంటే, ఏ వ్యవస్థ అయినా సరే దాని బాధ్యతను అది విస్మరించినప్పుడు మరో వ్యవస్థకు ప్రశ్నించే వీలు, అధికారం కూడా ఇచ్చుకున్నాం. అదే చెక్స్ అండ్ బ్యాలెన్స్ నియమం. ఇందాక చెప్పుకున్న తమిళనాడు ఇన్సిడెంట్లో సుప్రీంకోర్టు చేసింది కూడా అదేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కోర్టు వ్యవస్థలకి, పార్లమెంటరీ వ్యవస్థలకి తగాదా రాకుండా ఉండాలంటే ఎవరి లిమిట్లో వాళ్ళు ఉండాలి. తర్వాత ఊరికనే పబ్లిసిటీ కోసం కోర్టు వ్యవస్థ అయినా లేకపోతే పార్లమెంట్ వ్యవస్థ అయినా వాళ్ళు మాట్లాడటం, స్టేట్మెంట్స్ ఇవ్వటం పాపులారిటీ కోసం తగ్గిపోవాలి. ఎందుకంటే వాళ్ళు ఉంటారు, కొన్ని రోజులు పోతారు. కానీ దేశం ఉండాలంటే, వీళ్ళిద్దరి మధ్యన తగాదాలు లేకుండా చూడాలంటే ఎవరు హద్దులో వాళ్ళు ఉండాలి. తెలంగాణలో ఓ ఇష్యూ నడుస్తోంది ఇప్పుడు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం గురించి ఆ టాపిక్. ఆ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి తనకు రీజనబుల్ టైం కావాలంటూ స్టేట్మెంట్ ఇచ్చారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్. మరి ఆ రీజనబుల్ టైం అంటే ఎంత? నెల, ఏడాదా, లేదా 5 ఏళ్ల అధికారం అయిపోయేంత వరకా? ఏది రీజనబుల్ టైం అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఏదో ఒక నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోకపోతే ఆ గడువేదో తామే విధించాల్సి వస్తుందని కాస్త ఘాటుగానే చెప్పింది. దీన్ని కూడా చెక్స్ అండ్ బ్యాలెన్స్ నియమం అని చెప్పొచ్చు. శాసన వ్యవస్థ నిర్ణయం తీసుకునే పరిస్థితిలో అసెంబ్లీ వేదికగా న్యాయం జరగడం లేదని తెలిసినప్పుడు న్యాయ వ్యవస్థ సైతం కల్పించుకోవచ్చు అని చెప్తోన్న సందర్భం ఇది. మరో ఇన్సిడెంట్ చూద్దాం. ఇదైతే హిస్టారికల్ అండ్ మోస్ట్ సెన్సేషనల్ కూడా. బిల్లుల ఆమోదంపై ఏకంగా రాష్ట్రపతికే సుప్రీంకోర్టు గడువు విధించడం. మన దేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కానీ, రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులను కానీ నియమించేది రాష్ట్రపతి. రాష్ట్రపతి నియమించిన న్యాయమూర్తులు తిరిగి ఆ రాష్ట్రపతిని శాసించడం ఏంటనేది పెద్ద చర్చ. అదే కదా ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం అని అనుకుని ముడిసిపోచుకుందరు. కానీ దాన్ని మరో వ్యవస్థలోకి చొరబడ్డంలా చూస్తున్నారు మరికొందరు. సో ఈ ఇద్దరిలో ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్? తప్పుల జోలికి వెళ్లకుండా సింపుల్గా ఒక విషయం చెప్పుకుందాం. రాజ్యాంగంలో ఆర్టికల్ 142 ఉంది. ఒక విధంగా చట్టం లాంటి చట్టం ఇది. ఈ ఆర్టికల్ 142లో ఏముంటుందంటే, ఒక వ్యవస్థ మరో వ్యవస్థపై సమీక్షకు అవకాశం కల్పించడం. అంటే పార్లమెంటరీ వ్యవస్థలో తీసుకున్న నిర్ణయాన్ని న్యాయ వ్యవస్థ సమీక్షించొచ్చు అని చాలా క్లియర్గా ఉంది. అందుకే రాష్ట్రపతి, గవర్నర్ల అధికారాల పైన సమీక్షించగలిగింది సుప్రీంకోర్టు. సరిగ్గా ఈ అధికారాన్నే ప్రశ్నించారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్. సుప్రీంకోర్టు ఈ ఆర్టికల్ 142ను అడ్డు పెట్టుకుని ప్రజాస్వామ్య వ్యవస్థపై అణుబాంబులు వేస్తోందంటూ చాలా పెద్ద మాట ఉపయోగించారు. నిజానికి భిన్నాభిప్రాయాన్ని ఎవరైనా వ్యక్తం చేయొచ్చు. తీర్పు నచ్చకపోతే దానిపై వ్యతిరేకంగా కామెంటూ చేయొచ్చు. కానీ న్యాయ వ్యవస్థ గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా అది కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. అంటే కోర్టు ధిక్కరణ. కొందరు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఉపరాష్ట్రపతి చేసిన అణుబాంబులు అనే స్టేట్మెంట్ కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకే వస్తుందంటున్నారు. కాకపోతే ఇక్కడే మరో టాపిక్ను కూడా ప్రస్తావించారు ధన్కర్. వ్యక్తికైనా, ఒక వర్గానికైనా ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని అభిప్రాయపడితే కోర్టుకు వెళతారు. ఒకవేళ చట్టసభల్లో అన్యాయం జరిగినా సరే కోర్టుకే వెళతారు. కోర్టులోనూ అన్యాయం జరిగిందని భావిస్తే మళ్ళీ కోర్టుకే వెళతారు. అలాంటప్పుడు ఢిల్లీలో న్యాయమూర్తి ఇంట్లో దొరికిన కాలిన నోట్ల కట్ల వ్యవహారం ఏం చెప్తోంది అంటూ గట్టిగానే ప్రస్తావించారు ఉపరాష్ట్రపతి. సుప్రీంకోర్టు కాపాడాలి. ఆర్టికల్ 142 స్పష్టంగా సుప్రీంకోర్టుకి ఏం అధికారం ఇచ్చారంటే, పార్లమెంట్ అయినా, ఏ స్టేట్ అసెంబ్లీ అయినా వాళ్ళ చట్టాలు రాజ్యాంగానికి, ఫండమెంటల్ హక్కులకి వ్యతిరేకత ఉంటే కొట్టేయచ్చు. అదే సుప్రీంకోర్టు వరసల్లో తప్పేం లేదు. సుప్రీంకోర్టుకి 142 ఆర్టికల్ అన్ని పవర్స్ ఇచ్చారు. మ్యాక్సిమం పీస్, ఫుల్ జస్టిస్ చేయమని రాజ్యాంగం ఎందుకు ఇచ్చారంటే, ప్రతి ప్రజాస్వామ్యం ఉన్న దేశంలో రాజ్యాంగంలో ఈ హక్కు కోర్టుకు ఉంటుంది. లేకపోతే ఎవరైతే ఎలక్ట్ అవుతారో వాళ్ళు ఇష్టరాజ్యం చేస్తారు. నిజానికి రాజ్యాంగ వ్యవస్థలకు అధికారాలపైన, వాటి పరిమితులపైన చర్చ జరగాల్సిందే. ఎవరి హక్కులు వారు కాపాడుకోవాల్సిందే. కానీ ఆ పేరు చెప్పి న్యాయాన్ని, ధర్మాన్ని జీవితకాలం పాటు ఆలస్యం చేస్తామంటే ఎలా? రాష్ట్రపతికి కానీ, గవర్నర్కు కానీ, స్పీకర్కు కానీ ఫలానా గడువులోగా నిర్ణయం ప్రకటించాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. నిజమే. అలాగని ఎంతకాలమైనా ఏమీ తేల్చకుండా ఉండొచ్చా? ఈ వ్యవస్థలను ప్రశ్నించడానికి వీలే లేదా? అలా ప్రశ్నించడానికి వీల్లేదు అన్నప్పుడు ప్రజాస్వామ్యం అవుతుందా? రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఆ రాజ్యాంగ పదవులను అధిష్ఠించిన వాళ్లే రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడకపోతే రాజ్యాంగానికి అర్థమే ఉంటుంది? ఇంతకీ సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు తప్ప, ఉపరాష్ట్రపతి గాని నిషికాంత్ దుబే చేసిన వ్యాఖ్యలు తప్ప, రాజ్యాంగం ఏం చెప్తోంది? బయట అనుకుంటున్న మాటలు విందో, తనకు తానే తెలుసుకుందో కానీ మరో వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామన్న విషయంపై ఓ వ్యాఖ్య చేసింది సుప్రీంకోర్టు. పశ్చిమ బెంగాల్లో చెలరేగుతోన్న హింసకు సంబంధించి అడ్వకేట్ విష్ణు శంకర్ జైన్ ఒక పిటిషన్ వేశారు. బెంగాల్లో లా అండ్ ఆర్డర్ను కంట్రోల్లో పెట్టడానికి పారామిలిటరీని రంగంలోకి దించాలంటూ సుప్రీంకోర్టుకు విన్నవించారాయన. దీనిపై కేంద్రానికి సూచనలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ఈ అభ్యర్థనపై రియాక్ట్ అయిన జస్టిస్ గవాయ్, ఆల్రెడీ తాము ఇతర వ్యవస్థల్లో జోక్యం చేసుకుంటున్నామన్న ఆరోపణలు వినబడుతున్నాయి.
ఇలాంటివి ఇక చాలు అంటూ కామెంట్ చేశారు. ఉపరాష్ట్రపతి ధన్కర్ కామెంట్ చేసినట్టుగానే బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే కూడా సుప్రీంకోర్టు తన పరిధి దాటేసింది, ప్రతి విషయానికి సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వస్తే ఇక పార్లమెంట్ రాష్ట్ర అసెంబ్లీలను మూసేయడం మంచిది అంటూ మాట్లాడారు. సరే, ఇదంతా పక్కన పెడితే రాష్ట్రపతి గవర్నర్ల అధికారాలపై సుప్రీంకోర్టు సంచలన చరిత్రాత్మక తీర్పిచ్చిన నేపథ్యంలో అందరికీ ఒక అనుమానం వస్తోంది. ఇంతకీ రాష్ట్రపతి అధికారాలేంటి, గవర్నర్లకున్న అధికారాలేంటి? ముఖ్యంగా ఒక అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఆమోదించిన బిల్లును ఆమోదించడంలో రాష్ట్రపతికి గవర్నర్లకు ఉన్న పవర్స్ ఎలాంటివి? రాష్ట్రపతి గవర్నర్ అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉండే వ్యక్తులు కదా, వారి నిర్ణయాలపై కోర్టుల సమీక్ష నుండి మినహాయింపు ఉంటుందా ఉండదా? ఈ అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నది ఏంటంటే, ఏ రాష్ట్ర గవర్నర్ అయినా సరే అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై ఏ నిర్ణయం తీసుకోకుండా ఎంతకాలమైనా ఉంచడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు కూడా తన తీర్పులో ఇదే విషయం చాలా స్పష్టంగా చెప్పిందంటున్నారు. ఇక్కడే మరో డౌట్ కూడా వస్తోంది. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ను ఉపయోగించుకుని రాష్ట్రపతికి గవర్నర్లకు కాలపరిమితి విధించింది సుప్రీంకోర్టు? వాస్తవానికి గవర్నర్లు ఫలానా సమయంలోనే నిర్ణయం తీసుకోవాలి అని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. మరి ఏం చెప్పింది రాజ్యాంగం? వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోండి అని మాత్రమే చెప్పింది. వీలైనంత త్వరగా అంటే ఎంత సమయం? ఏమో, దానికి డెఫినేషన్ లేదు, క్లారిటీ అంతకన్నా లేదు. ఇక రాష్ట్రపతికి అయితే పార్లమెంట్ నుండి వచ్చే బిల్లును ఆమోదించే అధికారం రాజ్యాంగం ఇచ్చింది. అట్ ద సేమ్ టైం ఆ బిల్లును తిరస్కరించే హక్కును కూడా రాజ్యాంగం ఇచ్చింది. అంతకు మించి రాజ్యాంగం కూడా ఏమీ చెప్పలేదు. మరి అసెంబ్లీ లేదా పార్లమెంట్ నుండి వచ్చిన బిల్లులు రాష్ట్రపతి దగ్గర ఎంత సమయం వరకు పెండింగ్లో ఉండొచ్చు? ఏమో, దీనిపై కూడా క్లారిటీ లేదు. అంటే రాజ్యాంగంలో ఈ విషయాలేమీ లేవు. అలాంటప్పుడు రాజ్యాంగంలో లేని విషయాలపై తీర్పు చెప్పే అధికారం కోర్టుకెక్కడిది? నెలలోనో 3 నెలల్లోనో నిర్ణయం చెప్పాలని రాజ్యాంగంలో ఉంటే కోర్టులు ఆదేశించవచ్చు. మరి అలాంటి టైం ఫ్రేమే లేనప్పుడు రాష్ట్రపతిని కానీ గవర్నర్లను కానీ కోర్టులు ఎలా ఆదేశిస్తాయనేది పెద్ద ప్రశ్న ఇక్కడ. అందుకే ఈ దేశ రాష్ట్రపతికే న్యాయస్థానం పరిధి విధిస్తుందా అని విరుచుకుపడుతోంది బీజేపీ. కేరళ గవర్నర్ అయితే బహిరంగంగానే కోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు. అధికార పక్షం విమర్శిస్తున్నట్టు సుప్రీంకోర్టు నిజంగా హద్దు దాటిందా? రాష్ట్రపతి గవర్నర్ల అధికారాల గురించి రాజ్యాంగంలో ఎక్కడా కాలపరిమితి లేనప్పుడు కోర్టు మాత్రం ఎలా నిర్ణయం తీసుకుంటుంది? నిజానికి ప్రతిదీ రాజ్యాంగంలో రాతపూర్వకంగా ఉండదు అనేది ఒక విశ్లేషణ. రాజ్యాంగంలోనే అన్నీ ఉంటే ఇక కోర్టు ఎందుకు అనేది వారి వాదన. సో కొన్నిసార్లు రాజ్యాంగంలో విపులంగా ఉండకపోవచ్చు, కానీ కోర్టులు మాత్రం ఆర్గానిక్ జడ్జ్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే నేటి కాలానికి పరిస్థితులకు తగ్గట్టుగా తీర్పులు ఇవ్వాలి. సపోజ్ ఆర్టికల్ 356నే తీసుకుందాం. ఈ ఆర్టికల్ 356 అనేది ఎన్నటికీ నిర్జీవంగా ఉంటుంది, దాన్ని ఎవరూ ఉపయోగించకపోవచ్చు అని భావించారు అంబేద్కర్. కానీ నెహ్రూ కాలం నుండి దాన్ని ఉపయోగించి రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చారు. అలాంటప్పుడు ఏనాడు కోర్టులు జోక్యం చేసుకోలేదు, కేవలం ప్రేక్షక పాత్ర వహించాయి. ఎందుకంటే రాష్ట్రపతి అనే వ్యక్తి కేంద్ర మంత్రిమండలి చెప్పినట్టుగా నడుచుకోవాలి అని రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. కాబట్టి అది న్యాయ సమీక్షకు అతీతమని కూడా రాజ్యాంగంలో ఉంది. అందుకే దీన్ని ఉపయోగించుకునే రాష్ట్రపతి పాలనను ఇష్టారీతన పెట్టాయి కొన్ని ప్రభుత్వాలు. కానీ ఒకానొక దశలో సుప్రీంకోర్టు కూడా ఈ ఆర్టికల్ 356 పై జోక్యం చేసుకుంది. ఎస్ఆర్ బొమ్మాయి తీర్పులో ఏం చెప్పిందంటే, రాష్ట్రపతికి కేంద్ర కేబినెట్ ఇచ్చే సలహా న్యాయ సమీక్షకు అతీతమే కావచ్చు, కానీ ఆ సలహాకు ఎంచుకున్న మెటీరియల్కు రాజ్యాంగబద్ధత ఉందా లేదా అనేది మాత్రం తాము సమీక్షించి తీరుతామని చెప్పింది సుప్రీంకోర్టు. నిజానికి ఆ తీర్పు తర్వాతే ఆర్టికల్ 356 ఉపయోగించడం, ఓ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడం, ఇష్టారీతిన రాష్ట్రపతి పాలన పెట్టడం అనేది ఆగిపోయింది. సో ఈ ఉదాహరణను బట్టి రాజ్యాంగంలో ప్రతిదీ సవివరంగా ఉండకపోవచ్చు, కానీ పరిస్థితులను బట్టి మార్పు ఉంటుందని స్వయంగా కోర్టులు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. పార్లమెంట్ చేసిన చట్టాలను సుప్రీంకోర్టు ప్రశ్నించిన సందర్భాలు చాలా ఉన్నాయి. 1967 నాటి గోలక్నాథ్ కేసులో భాగంగా పార్లమెంట్ చేసిన 17వ రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టు తిరస్కరించింది. 1980 నాటి మినర్వా మిల్స్ కేసులో కూడా పార్లమెంట్ చేసిన 42వ రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టు పునఃపరిశీలించింది. 1994 నాటి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఆర్టికల్ 356 దుర్వినియోగాన్ని సుప్రీం ప్రశ్నించింది.
ఇలా సుప్రీంకోర్టుకు శాసన అధికారాలకు మధ్య చాలా కాలంగా విభేదాలు ఎదురవుతున్నాయి. ఈవేళ ఉదాహరణ, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏ మనిషికి ఆస్తి ఉండకూడదు, ఆస్తి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేయాలంటే అది ఎవరు ఆప్ చేస్తారు? అది సుప్రీంకోర్టే ఆప్ చేయగలదు. అందువల్ల ఈవేళ పార్లమెంటరీ వ్యవస్థకి న్యాయ వ్యవస్థకి తగత జరుగుతుందంటే పార్లమెంటరీ వ్యవస్థలో జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇక మరో ప్రధాన అంశం, చట్టసభల పరిధిలో ఉండే అంశాలపై కోర్టులు సమీక్షించడానికి వీల్లేదనే అంశం. రాజ్యాంగం కూడా ఇదే చెప్తోంది. ఎందుకంటే లెజిస్లేచర్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ జ్యుడిషియర్. కానీ అసెంబ్లీ పార్లమెంట్లో రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగితే ఏం చేయాలప్పుడు? చూస్తూ ఉండిపోవాల్సిందేనా? సభ్యుల హక్కులకు భంగం వాటిల్లుతున్నా సరే వేచి ఉండాల్సిందేనా? అలా ఉండిపోనక్కర్లేదంటోంది న్యాయ వ్యవస్థ. మారుతున్న కాలం, మారుతున్న పరిస్థితులను బట్టి ఇచ్చే తీర్పులు కూడా మారాల్సి ఉంటుందంటున్నారు కొందరు విశ్లేషకులు. ఆ కోణంలోంచే స్పీకర్ తీసుకోవాల్సిన నిర్ణయంపై కోర్టులు దిశానిర్దేశం చేస్తున్నాయంటున్నారు. రాజ్యాంగం రాసేటప్పుడు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వాళ్ళు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తారనే భావించారు. కానీ దానికి భిన్న పరిస్థితులున్నాయి ఇప్పుడు. అందుకే కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయి. ఫిరాయింపులపై కానీ, గవర్నర్, రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్న బిల్లులపై కానీ కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయి అంటే కారణం ఈనాటి పరిస్థితులకు తగ్గట్టుగా తీర్పులు మార్చుకోవాలనుకోవడమే. రాజ్యాంగం రాసిన తరువాత అంబేద్కర్ ఒక మాట చెప్పారు, రాజ్యాంగాన్ని ఎంత అద్భుతంగా రాసుకున్నామన్నది గొప్ప కాదు, దాన్ని ఎలా అమలు చేస్తున్నామన్నదే గొప్ప అని. సో రాజ్యాంగం ఎంత గొప్పదైనా అవసరాన్ని బట్టి మార్పులు చేయాల్సిందేనని గతంలో చాలా సందర్భాల్లో నిరూపితమైంది కూడా. సో ఫైనల్గా చెప్పేదేంటి? సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ అజయ్ రస్తోగి అయితే రాష్ట్రపతి, గవర్నర్ల చర్యలు న్యాయ సమీక్షకు లోబడే ఉంటాయని కుండబద్దలు కొట్టారు. అది లక్ష్మణరేఖను దాటడం కాదని క్లారిటీ ఇచ్చారు. కాకపోతే న్యాయస్థానాల అభిప్రాయాలతో పార్లమెంట్ ఏకీభవించకపోతే ఆ నిబంధనలను సవరించే సర్వోన్నత అధికారం మాత్రం పార్లమెంట్కే ఉందని చెప్పుకొచ్చారు. మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ కూడా రాష్ట్రపతికి రాజ్యాంగం కల్పించిన అధికారాలు పరిమితమేనని గుర్తు చేశారు. సో బిల్లుల ఆమోదానికి నిర్దిష్ట కాల పరిమితి విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పు పట్టాల్సిన పని లేదని స్పష్టతనిచ్చారు. ఇక్కడ న్యాయ వ్యవస్థ, పార్లమెంటరీ వ్యవస్థ ఢీ కొట్టుకుంటున్నట్టు కనిపిస్తున్నప్పటికీ అంతిమంగా అన్ని వ్యవస్థలు పరిరక్షించాల్సింది రాజ్యాంగాన్ని. సో ఈ విషయంలో ఒకరిది తప్పు, మరొకరిది ఒప్పు అని చెప్పకపోవడమే మంచిది. ఇది వాటి TV9 ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్. सब कुछ के लिए सुप्रीम कोर्ट जाना है, विधानसभा का कोई मतलब नहीं, उसको बंद कर देना चाहिए। नियम का पालन हो रहा है कि नहीं हो रहा है वो माननीय न्यायालय के अधीन होगा।